Hello my dear students, this is Ram from SJS Sainik Academy Visakhapatnam. Yes, Sainik School entrance exam ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ నేను టిప్స్ చెప్తున్నాను. ఈ టిప్స్ ని మీరు గనుక జాగ్రత్తగా యూజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామినేషన్ లో బెస్ట్ స్కోర్ సాధిస్తారు. మరి ఈ రోజు మన టిప్ ఏంటంటే, సో ఈ టిప్ ఎలా ఉండాలి అంటే మీరు ఈ టిప్స్ అన్నిటిని పాటిస్తే ఖచ్చితంగా మీరు చేయాల్సినవి అంటే చేస్తున్న మిస్టేక్స్ అన్ని మీకు ఇప్పుడే తెలిసిపోతాయి, అవి చేయకుండా ఉంటారు. Rough work is main route to best score in the Sainik School entrance exam. Yes, rough ni ఎవరైతే చాలా బాగా యూజ్ చేసుకుంటారో వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా మంచి స్కోర్ తెచ్చుకుంటారు. ఏంటి, రఫ్ వర్క్ బాగా చేస్తే మంచి స్కోర్ తెచ్చుకుంటాం, ఇదేం లేదు మేము బాగా చదివాం బాగా చేస్తాం, రఫ్ ఎక్కడైనా చేసేస్తాం, క్వశ్చన్ పేపర్ పైన చేసేస్తాం, ఎక్కడైనా చేసేస్తాం, ఆన్సర్ కనిపెట్టేస్తాం అని మీరు అనుకుంటున్నారా? అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. నేను చెప్తాను చూడండి. మన చేతిలో ఉండేటువంటి 3 పేపర్స్ మన దగ్గర ఉంటాయి. ఎగ్జామినేషన్ హాల్లో మన దగ్గర 3 పేపర్స్ ఉంటాయి. ఆ 3 పేపర్స్ ఏంటి చూడండి. సో ఒక్క నిమిషం, దీనికి నేను ఇటువైపు వేస్తున్నాను. ఈ 3 పేపర్స్ ఏంటి, ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడాలి మీరైతే. ఒకటేమో మీకు తెలుసు క్వశ్చన్ పేపర్, ఇంకొకటి ఇది క్వశ్చన్ పేపర్, ఇంకొకటి OMR షీట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇంకొకటి రఫ్. అసలు ఇది ఏ ఇంపార్టెంట్ లేదు, అంతే కదా. రఫ్ షీట్ అనేది అసలు ఏం మనం ఎలా చేసుకున్నా ఎవ్వరు మనల్ని అడగరు, మనకు నచ్చినట్లా చేసుకుందాం అని మనకి ఉంటుంది, అవునా? అంతే కదా. రఫ్ అంటే రఫ్ వర్క్ ఏదో ఒకటి చేసుకోవచ్చు, పిచ్చి గీతలు గీసుకోవచ్చు, సర్కిల్స్ చేసుకోవచ్చు, కొట్టేయచ్చు, ఏమైనా చేయొచ్చు. అదే OMR షీట్ లో అట్లా చేయకూడదు, జాగ్రత్తగా బబుల్ చేయాలి. బబ్లింగ్ ఎలా చేయాలి కూడా నేను చెప్పాను. క్వశ్చన్ పేపర్ లో కూడా మనం అట్లాంటి ఏం చేయకూడదు. అంటే రఫ్ వర్క్ అంటే ఏదైనా చేసేయచ్చు, ఇలా టిక్ పెట్టచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎవరో ఏమంటారు మనల్ని. సరే, అలాగే చేద్దాం, చూద్దాం. ఇలా క్వశ్చన్ పేపర్లో ఏముంటాయి, మన క్వశ్చన్స్ ఉంటాయి. OMR షీట్లో ఏముంటాయి, బబులింగ్స్ అంటే బబుల్స్ లాగా ఇట్లా మనం బబుల్ చేయాల్సి ఉంటుంది. రఫ్ షీట్లో ఏముంటుంది, ఏమి ఉండదు, మనమే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి, మన క్వశ్చన్స్ కోసం సొల్యూషన్ చేయడానికి యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ 125 + 13 + 24 - 125/2 + 3 ఇలా ఉంటుంది, ఏదో క్వశ్చన్ ఉంటుంది. మనం ఏం చేయాలి, బబుల్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ ఏం చేస్తాం, మనం డైరెక్ట్ గా చేయగలమా? ఇంత పెద్ద క్వశ్చన్ ఏం చేస్తాం, రఫ్ లోకి వెళతాం. రఫ్ లో ఫస్ట్ క్వశ్చన్ కదా, సొల్యూషన్ పెట్టుకుంటాం. 125 + 13 యాడ్ చేస్తాం, తర్వాత 24 కూడా యాడ్ చేస్తాం, ఇలా ఏదో చేస్తాం. ఇక్కడ వరకు రఫ్ చేసాం, అయిపోయింది. ఓకే, వావ్, సూపర్. బబ్లింగ్ చాలా బాగా చేయాలి, సార్ చాలా బాగా చెప్పారు కాబట్టి ఎస్, ఆప్షన్ బి కరెక్ట్ అయింది, చేశారు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏదో ఉంది, దానికి మళ్ళీ ఏదో చేశారు. 225 + 125 625² ఏదో చేశారు, అయిపోయింది. ఇలా ఒక 10 క్వశ్చన్స్ చేసరికి రఫ్ వర్క్ అంతా ఇలా అయిపోయింది, మొత్తం ఏదో చేసాం, మొత్తం అయిపోయింది. 10 క్వశ్చన్స్ కి అయిపోయింది రఫ్ క్వశ్చన్. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ నెంబర్స్ లోనే మళ్ళీ ఇంకేదో వచ్చింది, 120 + 3/5² ఇలా వచ్చింది. ఇప్పుడు నేనైతే బ్లాక్ లో వేసాను, కానీ అసలు ఒకటే ఇంక్ కలర్ ఉంటుంది కాబట్టి మీరు ఒక ఇంక్ కలర్ వేస్తే ఇంకా మీకు అసలు ఎట్లా ఉంది, అసలు ఏంటి అర్థం అవుతుంది. అసలు ఏమన్నా తెలుస్తుందా మీకు? నెంబర్స్ రఫే కదా, మన ఇష్టం వచ్చినట్టు వాడుకుందాం. ఎవరు మనల్ని అడిగేది? ఓకే, మనల్ని ఎవరు అడిగేది? ఎవరు మనల్ని అడగరు, మనల్ని ఎవరు అడిగేది కాబట్టి ఎవరు అడగరు కాబట్టి ఓకే. సో ఎలా కావాలంటే అలా వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏం జరిగిందండి, ఇక్కడ నెంబర్స్ మనం ఏమైనా ఐడెంటిఫై చేయగలమా? ఏంటంటో రఫ్ అంటే పిచ్చి గీతలు, పిచ్చి నెంబర్స్. మీరు కరెక్టే చేస్తారండి, నేను మిమ్మల్ని ఏమనట్లా, మీరు కరెక్ట్గానే చేస్తారు. కానీ ఒక ఆన్సర్లో ఇంకొక ఆన్సర్ ఇన్సర్ట్ అయిపోతుంది. లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి అసలు రఫ్ చేసుకోవడానికి అసలు ఎవరు ఏమంటారు. ఇది మన హౌస్ కాదు కదా, రకరకాల పేపర్లు బుక్లో చింపేసి రాసుకోవడానికి. ఇది మనం ఎగ్జామినేషన్ హాల్ అని మనకు తెలియాలి. రఫ్ని ఇలా చేస్తామా? చేయకూడదు. రఫ్ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది, అది నేను చెప్తాను. ఇప్పటి వరకు నేను చెప్పింది ఎలా చేయకూడదు, ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. మీరు సాధారణంగా చేసేది, మై డియర్ పేరెంట్స్, మీరు కూడా రఫ్ని ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఎలా యూజ్ చేయాలో ఈ వీడియో చూసిన తర్వాత పిల్లలకి నేర్పించండి. ఎస్, ఇది ఒక షీట్ ఇచ్చారనుకుందాం. సార్ మనకు 2 షీట్స్ ఇస్తారు, 3 షీట్స్ ఇస్తారు కదా సార్. ఏమో ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు, ఒక షీట్ ఇవ్వచ్చు, ఏం చేయలేము. లేదంటే అన్ని షీట్స్ మీద రాసేసుకుంటే ఉంటే మనకి టైం ఎక్కడ సరిపోతుంది. ఉన్న వాటిని జాగ్రత్తగా యూజ్ చేసుకోవడం చేయాలి. ఇప్పుడు మనకి ఎన్ని ఉంటాయండి మ్యాథ్స్లో? మెయిన్గా మ్యాథ్స్ చూద్దాం. మ్యాథ్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి? 50 క్వశ్చన్స్ ఉంటాయండి. 50 క్వశ్చన్స్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పేపర్ని చాలా జాగ్రత్తగా ఇలా ముందుగానే, అంటే మరీ లైన్గా ఉండాలని లేదు, ఇలా చేత్తోనే స్కేల్తో గీసి అవన్నీ టైం చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. మామూలుగా చేత్తోనే, మళ్ళీ స్కేల్తో లైన్స్ నీట్గా రావాలేమని రఫ్ని మళ్ళీ అట్లా చేయొద్దు. చేత్తోనే ఇట్లాగా బాక్స్ సర్కిల్స్ లాగా మీరు చేసుకోండి, ఇలా సర్కిల్స్ లాగా చేసుకోండి, పెద్దవి చేసుకోండి, మీకు నచ్చినట్టుగా చేసుకోండి. ఇప్పుడు
మీరు అనుకోవచ్చు ఏంటి సార్ అంత చిన్న సర్కిల్లో మేము ఎలా అన్ని రఫ్, అది మనకు అర్థమయ్యేలాగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 125 + 35 చేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అంటే నేను ఇక్కడ ఇలా చేశాను, కానీ మీరు ఇంకొంచెం పెద్దవే చేసుకోవచ్చు, ఏం పర్లేదు, ఓకేనా. ఇలా చేసుకుంటే థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ రఫ్ అవసరం లేదు, ఏమైనా వదిలేసేయండి. సిక్స్త్ క్వశ్చన్ చేసుకోండి. అంటే రఫ్ని కూడా మనం నీట్గా చేసుకొని చేసినట్లయితే మీరు కన్ఫ్యూజ్ కారు. ఎందుకు రఫ్ని చిన్న చూపు చూడకూడదు. మనం రఫ్ని చిన్న చూపు చేసి ఒక సమ్ నుంచి ఒక సమ్ ఒకదాని మీద ఒకటి చేసేసుకొని ఏదేదో చేస్తూ ఉంటాం. ఒకదానికి ఆన్సర్ ఇంకో దాని ఆన్సర్ ఇంకో దానికి పెట్టేసి లాస్ట్ ఫైనల్గా తప్పు చేస్తుంటాం. నిజానికి మీరు చాలా బాగా కష్టపడ్డారు, నిజానికి మీకు ఆన్సర్ రైటే వచ్చింది, కానీ అక్కడ నెంబర్ చూసేసరికి ఇదే అనుకుంటాం, ఏదో ఒకటి పెట్టేస్తాం తీసుకెళ్ళి, ఇన్ని క్వశ్చన్స్ రైటే, ఇది ఒకటే రాంగ్ అయితే ఏమైద్దిలే అనే ఆలోచన వస్తేనే చాలా తప్పు కదా. అందుకనే మీరు రఫ్ షీట్ని చాలా అందంగా నీట్గా చేసుకోండి. ఆబ్వియస్లీ మీకు మార్క్స్ కూడా చాలా అంటే చాలా మంచి మార్క్స్ వస్తాయి. మరి రఫ్ని ఇప్పటి వరకు చిన్న చూపు చూసారా? ఎప్పటితో ఆపేయండి. ఇప్పటి నుంచి రఫ్ అంటే ఏంటి? మన లైఫ్. రఫ్ అంటే ఏంటి? మనము ఓఎంఆర్ షీట్లో ఏదైతే ప్రెజెంట్ చేయాలో అది మనం నీట్గా ఉంటేనే ప్రెజెంట్ చేయగలం. ఇక్కడ ఏదో ఒకటి పిచ్చిగా చేస్తే లాస్ట్కి పేపర్స్ అయిపోయి రఫ్ చేసుకోవడానికి షీట్స్ లేక ఈ క్వశ్చన్ పేపర్ మీద చేసుకొని రాన రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్ యూజ్ ద రఫ్, బెస్ట్ రఫ్. Rough, you have to use the rough work very neatly and you will get the score very best. That's it. మంచి స్కోర్ వస్తుంది, ఓకేనా. రఫ్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి, డెఫినెట్లీ మీరు సక్సెస్ సాధిస్తారు. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బాయ్.